పంతులు పోదాం దా తొందరగా ఇప్పుడు లేటే. పంతులు సుచిరాత చేసినావా? రాసుకున్నావా? మరి సాయంత్రం బొమ్మలు ఏమన్నా సార్ వేసినావా? గోపాల్ సార్ అయితే కీళ్ళు వాళ్ళు గట్టట్టు కొడతాడు చూడు, కీళ్ళు వాళ్ళు గట్టట్టు కొడతాడు చూడు, నీ ఇష్టం. నేనేం ఉండాలి. పంతులు మా అక్కకి మంచిగా బొమ్మలు వేసిస్తుంది. ఏంది సాగాడు ఎందుకు అట్లా పోతుండు? ఆడు పిచ్చోడాడు ఎప్పుడు అట్లా చేస్తాడు. స్కూల్ దగ్గర రాందా ఆడవే. ఏరా చింతకాయ చింతకాయ వచ్చినవా? చెట్టుకాడ ఎప్పుడు ఆనే ఉంటున్నాడు. అదే చెట్టుకాడ నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి చింతకాయలు సంటిరా నా పేరు. నల్లగా అయ్యింది చింతకాయ. చింతపండు ఇంకా ఇప్పుడు కూడా చింతపండు చూసా? నా చింతపండు అగండి బెల్ అయింది, తొందరగా వెళ్దాం. అని మాస్టర్ తీసుకొని మళ్ళీ ఏమైంది పెంటమ్మా? అయ్యో ఏమైందిరా? ఏమైంది పెంటమ్మా? నా చింతపండు తినరాలేదు. అయింది చింతపండు తినరాలేదా? అన్నం తినరాలేదేమో, కింద పడింది. నిజమా? ఏమైంది? నా చింతపండు నోరిప్పవే. నీకు మోకాళ్ళకి దెబ్బలు తగిలితే కడుపు పట్టుకుంటుంది ఏంది నువ్వు? సార్కి పిలుద్దాం. అయింది పిలిచుదాంలే. సార్ని పిలిచా. వద్దు, నేను మా ఇంటికి పోతా. నా పుస్తకాన్ని సర్లేరా ఇచ్చిపెట్టు, ఇంటికి పోని. మళ్ళీ సారు చూస్తే మళ్ళీ తిట్టగల. ఇది నాది. సరేలే పెంటమ్మా, ఇంటికి. ప్రేయర్ అవుతుంది, నువ్వు వెళ్ళరా, లేకపోతే నేను ఇంటి దగ్గర ఇచ్చి పెడతాను. అవునా? వెళ్ళు. సరే, నువ్వేం ముద్దుకో. నేను వస్తాను పదా, నేను ఇచ్చి పెడతా ఇంటి దగ్గర. నువ్వు బడికో, నేను ఇంటికి పోతా. ఎందుకు? కడుపు నొప్పి అంటున్నావు కదా, ఇంటికాడికి తోలుకపోతా పా నిన్ను. ఏమొద్దు, నేను పోతా మా ఇంటికి. అరే ఎవరు లేరు కదా, మళ్ళీ మా కొద్ది దూరం పోయినాక మళ్ళీ కింద పడితే ఎట్లా? ఇవాళ నేను డుమ్మా కొడతలే. ఏ పా, నేను ఇచ్చి పెడతా పా, ఇంటికి పోను పా. స్కూల్ వద్దు ఏమొద్దు ఇవాళ పా. లేవు మళ్ళీ ఏమే లేవు. ఇక్కడి బుక్కులు ఇక్కడి నేను పట్టుకుంటా. నడువు పెంటమ్మా, తొందర నడువు. కడుపు నొప్పి లేదు, చాలా కడుపు నొప్పి.